ఐబొమ్మ రవి కేసులో 5 రోజుల విచారణ ముగిసింది. 5 రోజుల విచారణలో పోలీసులు రవి దగ్గర నుంచి చాలా విషయాలు రాబడదామని ప్రయత్నం చేశారు. కానీ అనుకున్న స్థాయిలో ఆయన దగ్గర నుంచి విషయాలు రాబట్టేందుకు విఫలమయ్యారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి షాకింగ్ విషయాలని పోలీసులు బయట పెట్టాలని ఆలోచన చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో వారు ఆశించిన స్థాయిలో వాటిని రాబట్టలేకపోయారు. కానీ వారు కొంత ఫ్యామిలీ డీటెయిల్స్ మాత్రం బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు. రవి ఏంటి, రవి ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, రవి భార్య ఎవరు, రవి కూతురు ఎవరు, రవి ఏం చేస్తూ ఉండేవాడు, ఇవన్నీ కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే 2015లో కూకట్పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో రవి ఒక ఇల్లు కొనుగోలు చేశాడట. ఐటీ కంపెనీ నుంచి వచ్చేటువంటి ఆదాయంతోనే ఆ ఈఎంఐ మొత్తాన్ని చెల్లించి 2 ఏళ్లలోనే ఆ ఇంటి రుణాన్ని మొత్తాన్ని తీర్చేశాడు. హౌస్ లోన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2 ఇయర్స్లోనే హౌస్ లోన్ని ఫినిష్ చేసేసాడు. గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అని అంటే సుమారుగా ఆన్ అండ్ యావరేజ్ 1,50,00,000 2 కోట్ల వరకు ఉంటుంది. ఆ ఈఎంఐ మొత్తాన్ని 2 ఏళ్లలో చెల్లించాడు రవి. అది ఐటీ కంపెనీ నుంచి వచ్చే ఆదాయంతో చెల్లించిందట. ఇక సంపాదించడం లేదని పదే పదే భార్య అవమానించడంతోనే భార్యని దూరం పెట్టాడట. కూతురును సైతం దూరం పెట్టేశాడు రవి. ప్రస్తుతం ఆ భార్య అంటే రవి మాజీ భార్య విదేశాల్లో ఉంటుందట. అయితే భార్యను కూడా సంప్రదించారు పోలీసులు. భార్యతో కూడా ఫోన్లో మాట్లాడారట. సో భార్య చెప్పిన మాటలు ఏంటంటే తనని రోజు రవి దారుణంగా కొట్టేవాడంటూ ఆ భార్య చెప్పిందట. ఫోన్లో మాట్లాడిన సమయంలో చెప్పిన మాటలు ఇవి. సో తనని దారుణంగా కొట్టేవాడు అనేటువంటి మాటని ఆ భార్య చెప్పింది. దీంతో విసుగు చెంది విడాకులు తీసుకున్నట్టుగా చెప్పింది. అయితే చివరిగా రవి భార్య చెప్పిన మాటలు మీకు కూడా షాకింగ్గా ఉంటాయి. ఇక రవి ఎంత తెలివిపరులు, రవి ఎంత చాలా క్రియల్గా ఆలోచించాడు, లేకపోతే రవి ఒక రకంగా ఆయన డిసిషన్స్ ఎలా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో దాంట్లో ఎలా అంటే విడాకుల టైంలో భార్యతో ఒప్పంద పత్రాన్ని కుదుర్చుకున్నాడు ఆయన. ఆ ఒప్పంద పత్రంలో తనను భవిష్యత్తులో సంపాదించేటువంటి ఎటువంటి ఆస్తులైనా నీకు ఎలాంటి హక్కు లేకుండా అగ్రిమెంట్ పై సంతకం చేస్తేనే విడాకులు ఇస్తానని చెప్పి రవి చెప్పడంతో భార్య కూడా ఇక తప్పక ఒప్పుకుంది. ఆ అగ్రిమెంట్ పై సంతకం చేసిన తర్వాతే రవి విడాకులు ఇచ్చాడు.